Hello people, welcome back to my channel. If you are watching my channel for the first time, I am Nikita staying here in Germany. ఇప్పటి వరకు మన నా ఛానల్లో చూస్తే వెరీ ఫస్ట్ వీడియో వచ్చి నేను ఇండియా టు జర్మనీ వచ్చినాం కొన్ని లైక్ ఆ ట్రావెల్ గురించి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అని మాస్టర్స్ బేసిక్స్ గురించి అండ్ రీసెంట్గా ఏపీఎస్ సర్టిఫికేట్ గురించి ఎక్కువ మాట్లాడుకున్నాం స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ అవన్నీ ఓకే బట్ ఇప్పుడు నేను మాస్టర్స్ చేయాలనుకుంటున్నా జర్మనీలో అని వెళ్ళి ఇంట్లో చెప్పినా మీరు ఇంకొకరికి చెప్పినా మిమ్మల్ని ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి అరే ఎంత ఖర్చు అవుతుందిరా ఇట్స్ ఆబ్వియస్ కదా అది నేనైనా మీరు నాకు వచ్చి చెప్పినా నేను మీకు వచ్చి చెప్పినా ఎంత అవుతుందని అడుగుతారు పేరెంట్స్ కూడా ఇంకా అది వెరీ కామన్ క్వశ్చన్ అనమాట సో ఈ రోజు వీడియోలో నేను 2020 మార్చ్లో వచ్చాను అనమాట జర్మనీకి అప్పుడు నాకు ఎంత ఖర్చు అయింది అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి ఎంత ఖర్చు అయింది అనే దాని గురించి మాట్లాడుకుందాం సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సో వెరీ ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు మాస్టర్స్ అనగానే అందరి మైండ్లో ఫస్ట్ వచ్చేది ఇక్కడ పే చేసేది కాలేజ్ ఫీజు ఎంత అని యూజువల్గా ఇక్కడ ట్యూషన్ ఫీ అనే టర్మ్ యూజ్ చేస్తారనమాట సో వన్ ఆఫ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ జర్మనీ ఏంటంటే ట్యూషన్ ఫీ అనేది ఉండదు బట్ దీన్ని చాలా మంది చాలా డిఫరెంట్గా రాంగ్గా తీసుకుంటారు ఏంటంటే జర్మనీ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్ కదా మొత్తం ఫ్రీ అని ఎడ్యుకేషన్ పర్పస్ ఈజ్ ఫ్రీ బట్ మీకు కావాల్సిన ఎక్స్పెన్సెస్ మనీ అయితే మీరు తెచ్చుకోవాలి అంటే చాలా మంది స్టార్టింగ్ చూడంగానే ఈ క్వశ్చన్ వచ్చి ఉంటుంది ఫ్రీ ఎడ్యుకేషన్ కదా మళ్ళీ ఎక్స్పెన్సెస్ ఏముంటాయి అని అఫ్ కోర్స్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ ఉండదు రిమైనింగ్ చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి అన్నమాట మనకి ట్యూషన్ ఫీ ఫ్రీ అని చెప్పాను కదా యూజువల్గా నీకు స్టడీ కోసం పే చేసేదంతా ఫ్రీ ఉంటుంది పబ్లిక్ యూనివర్సిటీస్లో అదే మీరు కానీ ప్రైవేట్ యూనివర్సిటీస్కి వెళ్తే ఖచ్చితంగా ఆ ఫీ అనేది ఉంటుంది అనమాట అది ఎంత అంటే యూనివర్సిటీ టు యూనివర్సిటీ అగైన్ చేంజ్ అవుతుంది ఇది ఫిక్స్డ్ ఫీ అని ఏమి ఉండదు బట్ ఏ యూనివర్సిటీ అయినా అది పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా మనం కామన్గా సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అని ఒకటి ఉంటుంది అనమాట మా యూనివర్సిటీలో ఏంటంటే 82 to 90 యూరోస్ మధ్యలో ఉంటుంది సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అనేది ఇంకొన్ని యూనివర్సిటీస్లో 200 ఉంటుంది కొన్నిట్లో 300 ఉంటుంది ఇఫ్ కోర్స్ అది 200-300 ఆ రేంజ్లో ఉందంటే మ్యాక్సిమం అది నీకు ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్టేషన్కి కూడా కవర్ అయి ఉంటుంది అనమాట లైక్ ఆ విత్ ఇన్ ఆ స్టేట్ మీరు 6 months ఆ సెమిస్టర్ పీరియడ్ ట్రావెల్ చేయొచ్చని సో నా కేస్ గురించి మాట్లాడుకుంటున్నా కాబట్టి మా యూనివర్సిటీలో 80 యూరోస్ అని పెట్టుకున్నాం సో వెరీ ఫస్ట్ వచ్చి ఒక సెమిస్టర్కి 80 యూరోస్ నేను స్టార్టింగ్ చెప్తున్నా ఈ 80 యూరోస్ ఇదంతా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వీసా రావాలి కదా ఇక్కడ చదువుకోవడానికి ఆ వీసా రావడానికి మనం ఫస్ట్ ఒక ఫినాన్షియల్ సోర్స్ చూపించాలన్నమాట వాళ్ళకి ఎలా అంటే నేను అక్కడికి వెళ్ళినా నా దగ్గర ఏ ఉద్యోగం ఉన్నా లేకపోయినా నేను అక్కడ ఒక 12 months ఫస్ట్ 1 year బతకడానికి నా దగ్గర సరిపడే అమౌంట్ ఉంది అనేది చూపించాలి జర్మనీ వచ్చే వాళ్ళకి మెయిన్ ఎక్స్పెన్స్ ఏమన్నా ఉంది అంటే అది ఇది మాత్రమే అనమాట సో అందరికి బాగా ఫెమిలియర్ అయి ఉంటుంది బ్లాక్డ్ అకౌంట్ అని ఆ బ్లాక్డ్ అకౌంట్ అనేది ఏంటంటే మనం 12 monthsకి కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్ని ఆ అకౌంట్లో బ్లాక్ చేసి ఉంచుతాము అలా చేసినది ఆ ప్రూఫ్ అనేది మనం వీసాకు చూపిస్తే ఫైనల్గా జర్మనీకి వచ్చిన తర్వాత అమౌంట్ మంత్లీ యూజువల్గా ఏంటంటే 934 euro పర్ మంత్ అనేది జర్మనీ స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ అనమాట ఒక మంత్కి అదేంటంటే నీకు 934 euros అవుతుందని కాదు బట్ మాక్సిమం అమౌంట్ అంత అని చెప్పి సెట్ చేసింది అనమాట గవర్నమెంట్ సో మనం బ్లాక్డ్ అకౌంట్లో ఎంత వేస్తామంటే ఆ 934 into 12 months సో ఎంత అమౌంట్ ఇట్స్ ఆల్మోస్ట్ 11,200 చేంజ్ వస్తుంది అంత అమౌంట్ అనేది మనం బ్లాక్ చేస్తాం దీనికి ఏంటంటే యూజువల్గా మనం కొంచెం బఫర్ అమౌంట్ పే చేస్తాము కొంచెం ఆ మెయింటైన్ చేసే సర్వీస్ ఫీ అది ఇది ఉంటుంది ఆన్ అన్ యావరేజ్ 11,350 సంథింగ్ అనుకుందాం 11,350 euros ప్లస్ ఇందాక చెప్పినట్టు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ రౌండ్ ఫిగర్ ఒక 100 వేసుకుందాం సో 11,450 euros అక్కడి వరకు ఇది అస్సలు మెయిన్ ఎక్స్పెన్సెస్ అంతా ఇదే అనమాట ఇది కాకుండా మనకి ఇక్కడ అకామిడేషన్స్ చూసుకుంటాం కదా లైక్ ఇక్కడ స్టే చేయడానికి యూజువల్గా జర్మనీ అంతా కాంట్రాక్ట్ ఉంటుంది అనమాట మీరు అట్లీస్ట్ 1 day వర్క్ చేస్తున్నా కాంట్రాక్ట్ పైన సైన్ చేయాలని ఉంటుంది సో ఇక్కడ అకామిడేషన్ కూడా మీరు కాంట్రాక్ట్ సైన్ చేయాలి అది అప్రూవ్ అవ్వడానికి ఏంటంటే మనల్ని డిపాజిట్ అమౌంట్ ఇంట్లో మనం ఈవెన్ తిరుపతి అనే అంటున్నా సారీ ఇండియాలో ఎక్కడన్నా కానీ మనం రెంట్కుంటే స్టార్టింగ్ ఎంత డిపాజిట్ లేకపోతే అడ్వాన్స్ అని అంటారు కదా సిమిలర్ ఇక్కడ యూజువల్లీ 1 month కానీ 2 months అమౌంట్ కానీ అడ్వాన్స్ అనేది పే చేస్తాం నేను 350 euros పే చేశాను సో ఇందాక 11,450 అయింది ఇప్పుడు 5, 6, 7, 8 11,800 euros అయిందనమాట ఇప్పుడు వరకు ఎక్స్పెన్సెస్ చూసుకొని నేను ఈ 11,200 అనేది ప్రెసెంట్ ఉన్న ఎక్స్పెన్సెస్ అనమాట అది లైక్ 2023 బ్లాక్డ్ అమౌంట్లో 934 euros మేము ఉన్నప్పుడు 861 euros బట్ ప్రెసెంట్ వర్షన్లో చెప్పేస్తున్నాను నేనైతే
సో ఇప్పుడు వరకు మనకి 11,800 యూరోస్ అయితే ఖర్చు అయింది. ఇవి మెయిన్ బేసిక్ ఇక్కడ నువ్వు ఖర్చు పెట్టేదన్నమాట. ఈ ఎన్రోల్మెంట్ ఫస్ట్ సెమిస్టర్ ఫీ అనేది కూడా మనం యూజువల్గా ఇండియాలో ఉన్నప్పుడే పే చేస్తాం. అది పే చేస్తేనే వీళ్ళకి కన్ఫర్మేషన్ అయినట్టు ఉంటుంది కాబట్టి. అది కాకుండా మనకి నెక్స్ట్ అంటే ఫ్లైట్ టికెట్స్ అనమాట. అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఫ్లైట్ టికెట్స్. ఈ ఫ్లైట్ టికెట్స్ ఇవన్నీ రావాలంటే మనకి ముందు వీసా అప్లికేషన్స్ వేసి ఉంటాం కదా, యూనివర్సిటీకి అప్లికేషన్స్, వీసా ఫీజ్ అవన్నీ. అప్లికేషన్ ఏంటంటే కొన్ని డైరెక్ట్ యూనివర్సిటీస్ అనుకోండి, అది లైక్ కొన్నిటికి ఫీ ఉంటుంది, కొన్నిటికి అసలు ఫీ ఉండదు. మనం ఇండియాలో బీటెక్కి ఎంసెట్ అనేది ఎట్లనో మనకు ఆంధ్రాలో, ఇక్కడ జర్మనీ అన్నిటికీ ఫస్ట్ అనే పోర్టల్ నుంచి మనం అప్లై చేస్తాం అనమాట మ్యాక్సిమం యూనివర్సిటీస్కి. అంటే ఆ యూనివర్సిటీస్లో ఏంటంటే ఫస్ట్ అప్లై చేసే యూనివర్సిటీకి 75 యూరో పే చేస్తాము. నెక్స్ట్ నుంచి ప్రతి అప్లికేషన్కి 30. సో అలా మనం ఎన్ని అప్లై చేస్తే అన్ని అనమాట. సో రఫ్లీ అప్లికేషన్ ప్రాసెస్కి కొంతమంది కన్సల్టెన్సీస్ హెల్ప్ తీసుకుంటారు, కొంతమంది లైక్ అసిస్టెన్స్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ హెల్ప్ తీసుకుంటారు, కొందరు ఓన్గా అప్లై చేసుకుంటారు. సో ఇక్కడ చెప్పే అమౌంట్ అనేది ఒకరి నుంచి ఒకరికి వేరీ అవుతుంది అనమాట. మీరు ఎవ్వరి హెల్ప్ ఏం లేదు, నేనే కంప్లీట్ ఓన్గా చేసుకుంటా అంటే జస్ట్ అప్లికేషన్ ఫీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 యూనివర్సిటీస్ అప్లై చేసాం అని అనుకుందాం. ఆ 5 యూనివర్సిటీస్ నుంచి అయితే ఒకటి 75, మిగతాది 30. ఎగ్జాంపుల్కి ఒక 5 యూనివర్సిటీస్ అని తీసుకుంటే ఆ 5 యూనివర్సిటీస్ నుంచి అయితే ఒక 200 యూరోస్. సో ఇంత ముందు వరకు మనకి ఎంత అయింది, లైక్ 11,800 + 200, సో 12,000 యూరోస్ అనమాట ఇక్కడికి. ఇది కాకుండా మనకి వీసా ఫీజు ఉంటుంది, అదొక 75, అంటే వెరీ 75 యూరోస్, లైక్ 12,100 అనుకుందాం. రౌండ్ ఫిగర్స్ వేసుకుంటే వెళ్ళినా, ఎందుకంటే కొన్ని అటు ఇటు అవ్వచ్చు అని చెప్పి 12,100. ఇది కాకుండా ఫ్లైట్ ఛార్జెస్ అనేది అంటే డిపెండ్స్ అనమాట. నేను వచ్చినప్పుడు 2020లో ఏంటంటే నాకు జస్ట్ 30,000, బట్ రీసెంట్గా వచ్చిన వాళ్ళు ఏంటంటే లైక్ 45, 50 కూడా పెట్టినట్టున్నారు. ఎందుకంటే స్టూడెంట్ బెనిఫిట్కి యూజువల్గానే ఎక్స్ట్రా లగేజ్ వస్తుంది, మీరేం సపరేట్గా మళ్ళీ పే చేయాల్సిన అవసరం ఉండదు. బట్ కొన్ని వాటిల్లో ఏంటంటే లైక్ ఫ్లెక్సీ ఆప్షన్స్ అలా తీసుకుంటే యూజువల్గా 23 kgs ఉన్న బ్యాగేజ్ కూడా 32 వరకు ఇస్తాడు అనమాట. లైక్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ బుకింగ్ అని చేసుకుంటే ఇన్ దట్ కేస్ మేబీ ఒక 50 వరకు అవ్వచ్చని అక్కడ ఒక 50 వేసుకుందాం. లైక్ 50K అంటే ఆల్మోస్ట్ లైక్ 600 యూరోస్ అనే 650 సంథింగ్. ఇందాక 12,100, దిస్ ఒక 650 అంటే లైక్ 12,750. సో ఇది మొత్తం ఇంకా ఇంకేదైనా ఎక్స్పెన్సెస్ ఉండొచ్చు, ఇంకా మీ పర్చేసెస్, ఇది మెయిన్ అనమాట. ఈ పర్చేసెస్ ఏంటంటే మీరు ఉన్న బట్టలే తెచ్చుకున్నాం అని ఎన్నన్నా, బట్ కొన్ని కొనుక్కోవాల్సి వస్తుంది. కొన్ని జాకెట్స్ బేసిక్కి కొనుక్కోవాలి, అండ్ మీకు కావాల్సిన యుటెన్సిల్స్, కిచెన్, మీ బ్యాగేజ్ అన్నిటికీ కలిపి ఇదంతా కలిపి 1,300 రౌండ్ చేయొచ్చు. ఇది కాకుండా నేను పర్సనల్గా ఏంటంటే మనకి ఇక్కడికి వచ్చిన వెంటనే మన బ్లాక్డ్ అకౌంట్లో చేసిన అమౌంట్ మనకి యాక్సెస్ రాదు. ఎందుకంటే జర్మనీలో వచ్చి ఇక్కడ లోకల్ బ్యాంక్లో మనం అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆ అకౌంట్ డీటెయిల్స్ మనం ఎవరికైతే చేసుకుంటామో, నేనైతే ఎక్స్పాట్రియే ప్రిఫర్ చేస్తాను, ఎవరికైతే చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనకి పడాలన్నమాట. మనం ఈ బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకునే ముందు సిటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సిటీ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ట్యాక్స్ ఐడి రావాలి. ఈ ట్యాక్స్ ఐడి వస్తేనే మనం ఇక్కడ కరెంట్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉన్నాయి కదా. నా నెక్స్ట్ వీడియోస్లో ప్రతి ప్రాసెస్ గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, బట్ ఒక జస్ట్ బేసిక్ ఓవర్వ్యూ అనేది అయితే ఇస్తున్నాం. సో వీటన్నిటికీ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేటప్పుడు ఖర్చులు ఉంటాయి కాబట్టి, పైగా మనం రెంట్ కూడా పే చేయాలి కదా. కొన్ని ఏంటంటే ఫస్ట్ మంత్ రెంట్ అనేది అక్కడ ఉన్నప్పుడే పే చేసేస్తాం, ఇది మన ఎక్స్పెన్స్లో ఇది కూడా అడిషనల్గా అవుతుంది. బట్ ఈ అన్నిటికీ మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత పే చేసే ఫస్ట్ మంత్ రెంట్ కానీ మీ ఎక్స్పెన్సెస్ ఇవి అన్నిటికీ కలిపి నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఒక 2 monthsకి సరిపడా రెంట్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ మీ రెంట్ 300 అనుకుందాం పర్ మంత్, 2 monthsకి ఒక 600. నెక్స్ట్ మీ ఖర్చులకి లైక్ చెప్పలేము, అది ఫస్ట్ మంత్ తెలియకో ఎక్కువ అవుతుంది అనమాట కంపేర్ టు. ఎందుకంటే కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ కొనుక్కుంటాం మనం, ఇక్కడ దొరికేటివి ఇండియాలో వద్దు అని అనుకుంటాం కదా. ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి తెచ్చుకోకూడదు నేను ఆల్రెడీ వీడియో చేశాను, iCards పెడతాను, అది చూడండి. లైక్ అలా కొన్ని లీవ్ చేసినా ఒక 600 అక్కడ పోయినా ఇంకొక 400 అనేది మన చేతిలో ఉండాలి. సో రఫ్లీ ఒక 1,000 యూరోస్ అనేది నేను సజెస్ట్ చేస్తాను అనమాట. మినిమం అనేది 1,000 యూరోస్. కొన్ని ఏంటంటే మన రెంట్ పట్టి కొందరికి రెంటే 500 ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ ద సిటీ. లైక్ వాళ్ళు ఇంకా పే చేయడానికి అది ఇది లైక్ ఉంటుంది కాబట్టి మినిమం 1,000, మ్యాక్సిమం ఒక 1,500, 2,000. నేనైతే 1,500 యూరోస్ తెచ్చుకున్నా ఫస్ట్.
సో ఇందాక మనకి ఎంత అయింది, 13,000 euros, ఇది ఒక 1000, 14,000 euros. 14,000 euros అంటే ఎంత, ఆల్మోస్ట్ ఇండియన్ కరెన్సీలో రఫ్లీ ఒక 12.5, సరే 13 lakhs రౌండ్ ఫిగర్ చేసేస్తున్నా. సో ప్రస్తుతానికి జర్మనీలో మాస్టర్స్ చేయడానికి వచ్చే వాళ్ళకి స్టార్టింగ్ వాళ్ళ దగ్గర ఉండాల్సిన అమౌంట్ 13 lakhs. ఈ 13 lakhsలో హార్డ్లీ మీరు సెమిస్టర్ కాంట్రిబ్యూషన్ అని కట్టేది తప్ప మీరు తెచ్చుకునే మొత్తం అమౌంట్ మీ లైఫ్ స్టైల్కి, మీ సర్వైవల్ కోసం యూజ్ చేసుకునేది అనమాట. ఆ బ్లాక్డ్ అకౌంట్లో బ్లాక్ చేసిన అమౌంట్ ఎవ్రీ మంత్ 934 euros అనేది మనకి ఇక్కడ జర్మన్ బ్యాంక్ అకౌంట్, ఇక్కడ వచ్చి క్రియేట్ చేసిన బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉంటుంది. ఆ అమౌంట్ మీరు యూజ్ చేసుకొని మీరు ఖర్చు పెట్టుకోవచ్చు అని. ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది, అంత అమౌంట్ ఒకటేసారి వస్తుందని. రాదు, మీరు పే చేసిన అమౌంట్ మంత్లీ పే అవుట్స్ కానీ వస్తుంది అనమాట. సో ఈ మంత్కి ఎక్స్పెన్సెస్ ఇది, ఈ మంత్కి ఎక్స్పెన్సెస్ ఇది అని చెప్పని. సో నా ఎస్టిమేషన్ ప్రెజెంట్ 2023లో జర్మనీలో మీరు మాస్టర్స్ చేయాలి అని అనుకుంటే మినిమం స్టార్టింగ్ మీ దగ్గర ఒక 13 lakhs అనేది యూ హ్యావ్ టు ఇన్వెస్ట్. నేను ఇన్వెస్ట్ పెట్టుబడి అని ఎందుకంటున్నా అంటే డెఫినెట్లీ మన అసెట్ అనమాట మన ఎడ్యుకేషన్ అనేది. అందులో పెట్టే ప్రతి అమౌంట్ ఒక ఇన్వెస్ట్మెంటే విచ్ విల్ గివ్ లాట్ ఆఫ్ రిటర్న్స్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. అందుకనే నేను ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనే వర్డ్ యూజ్ చేశాను. సో 13 lakhs అనేది నా సైడ్ నుంచి నేను ఇస్తున్న ఒక ఫిగర్. చాలా మంది అడుగుతారు ఒక రఫ్ ఫిగర్గా చెప్పండి అని. నేను మెసేజెస్లో చెప్పడం అది చాలా కష్టము, అందుకోసమే ఈ వీడియో పెడుతున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. దీని నెక్స్ట్ వీడియో యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ మన ఎక్స్పెన్సెస్ మొత్తంలో అతి పెద్దది బ్లాక్డ్ అకౌంట్. అసలు ఆ బ్లాక్డ్ అకౌంట్ అంటే ఏంటి, అసలు ఏమేమి చేసుకోవచ్చు మనము, ఎటువంటిది చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, టేక్ కేర్, బై బై.